అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నా పేరు షేక్ సుబాని అండి. తూర్పు నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడిని. 11 నెలల నుంచి ఇమాములకి మౌజన్లకి విత్తనాలు ఇవ్వట్లేదండి, జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళ గురించి ఇవాళ జిల్లా వ్యాప్తంగా మొత్తం మీద కలెక్టర్లకి, సబ్ కలెక్టర్లకి, మైనార్టీ ఏ హోదాలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర హోదాలో ఉన్నవాళ్ళు, కోఆప్షన్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు అంతా కలిసి ఇవాళ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మా ఇది ఇష్టం జరిగిందండి. నెంబర్ 1. దీని గురించి వెంటనే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మనం ఇచ్చిన స్పందన చేసి దేవుడి దయ వల్ల ఈ ఇమాములకి, మౌజన్లకి అందరికీ తొందరలోనే జీతాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ అలీం, విజయవాడ నగరపాలక కోఆప్షన్ నెంబర్ బూత్ విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని, వైఎస్ఆర్సీపీ. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు మోస వాగ్దానాలు, ఎందుకంటే వాళ్ళు చేసేదే మోసం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే అమలు చేసే మాట ఇచ్చి మాట తప్పని నాయకుడు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మాట ఇచ్చి తప్పే నాయకుడు ఎవడు ఉన్నాడంటే అదే మన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవ విత్తనం దాదాపుగా సంవత్సరానికి 90 కోట్లు అవుతాయి. గౌరవ విత్తనం ఇమాంకి 10,000, మోజన్లకి 5,000. ఆ డబ్బులు కూడా చెల్లించకుండా 11 నెలల నుంచి వెన్నపోటు పొడుస్తున్న ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వటం అంటే ఇవాళ ఎప్పుడు మైనార్టీలకి హార్ట్ బీట్గా ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ ఒక్క పార్టీ ఇవాళ పార్టీ తరపు నుండి ఇవాళ అందరూ కలిసి, మైనార్టీ సోదరులు అందరూ కలిసి ఇవాళ ఇమాములకి, మోజన్లకి గట్టిగా వాళ్ళ ఏదైతే గౌరవ వేతనం ఉందో అది వెంటనే నిర్వహించాలని, ఇవ్వాలని కోరుకుంటూ ఇవాళ ప్రతి కలెక్టర్ ఆఫీస్కి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబుల్ లాగా ఆయన నమ్మి అందరికీ అమలు చేశారు. ఇవాళ మోసం వాగ్దానాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఇవాళ అందరికీ మోసం చేస్తున్న ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.